నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటే హెచ్ఏఎల్ అభివృద్ధి చేస్తున్నటువంటి లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఎల్యుహెచ్ ప్రాజెక్టు మరో కీలక దశలోకి ప్రవేశించింది. భారత ఆర్మీ, భారత వైమానిక దళం కోసం ఉత్పత్తి చేసినటువంటి లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ హెలికాప్టర్లన్నింటినీ కూడా హెచ్ఏఎల్ విజయవంతంగా అందజేసింది. ఇప్పుడు తుది దశ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో భారత్ సైన్యానికి స్వదేశీ హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చే దిశగా మరో కీలక అడుగు పడింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత సైన్యంలో ఇప్పటికీ దశాబ్దాలుగా సేవలందిస్తున్న పాత చీతా చేతక్ హెలికాప్టర్ల స్థానంలో ఆధునిక స్వదేశీ హెలికాప్టర్లను తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్ఏఎల్ లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ను అభివృద్ధి చేసింది. ఇది 2 ఇంజిన్లతో పనిచేసే తేలికపాటి హెలికాప్టర్. ఎత్తైన హిమాలయ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, అత్యవసర రవాణా, సైనిక సామాగ్రి సరఫరా, గాయపడిన జవాన్ల తరలింపు వంటి అనేక కీలక ఆపరేషన్ల కోసం దీనిని రూపొందించారు. హెచ్ఏఎల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రకారం తయారు చేసిన లిమిటెడ్ సిరీస్ ప్రొడక్షన్ హెలికాప్టర్లన్నిటికీ ఇప్పటికే డెలివరీ చేసింది. ప్రస్తుతం ఇనిటల్ ఆపరేషనల్ క్లియరెన్స్ తర్వాత మిషన్ కు అవసరమైన పరికరాలను హెలికాప్టర్లో సమీకరిస్తుంది. వాటి పనితీరును నిర్ధారించేందుకు ఫ్లైట్ ఎవాల్యుయేషన్ టెస్టులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ ను సురక్షితంగా దింపేందుకు ఉపయోగపడే ఆటో రొటేషన్ సామర్థ్యం, నీటిపై అత్యవసర ల్యాండింగ్ కోసం ఎమర్జెన్సీ ఫ్లోటేషన్ సిస్టమ్, అలాగే పైలట్ కు కీలక సమాచారం నేరుగా కనిపించే హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల సమీకరణ కొనసాగుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత తుది ఆపరేషన్ క్లియరెన్స్ దిశగా ప్రాజెక్టు ముందుకు సాగనుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇంకా తుది ఉత్పత్తి ఒప్పందం కుదరక ముందే హెచ్ఏఎల్ ఈ ప్రాజెక్టు కోసం భారీ పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి 742 కోట్ల రూపాయల విలువైన ఇన్వెంటరీ హెచ్ఏఎల్ వద్ద ఉంది. గత ఏడాది ఇది 503 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే భవిష్యత్తు ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని హెచ్ఏఎల్ ముందుగానే విడిభాగాలు, కీలక పరికరాలను సిద్ధం చేస్తుంది. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎల్యుహెచ్ పూర్తి స్థాయిలో సేవల్లోకి వస్తే భారత సైన్యానికి విదేశీ హెలికాప్టర్లపై ఆధారపడే అవసరం మరింత తగ్గుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో వేగవంతమైన రవాణా, నిఘా, రెస్క్యూ ఆపరేషన్లలో ఈ హెలికాప్టర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అంతేకాదు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి కూడా ఈ ప్రాజెక్టు మరింత బలం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి హెచ్ఏఎల్ రూపొందిస్తున్న లైట్ యూటిలిటీ హెలికాప్టర్ ఇప్పుడు తుది పరీక్షల దశలో ఉంది. అన్ని సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో ఇది పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించనుంది. దేశీయ రక్షణ తయారీ రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.